సిటీలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త ఆపై అతి కిరాతకంగా ప్రవర్తించాడు. బాడీని ముక్కలుగా నరికి తగలబెట్టాడు. ఆదివారం రాత్రి హత్య చేసి నిన్న రాత్రి తగలబెట్టాడు. సాక్ష్యం దొరకకుండా తప్పించుకునే ప్రయత్నంలో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. మాదాపూర్లో జరిగిన ఈ హత్యకు శంషాబాద్లో ఎండ్ కార్డ్ పడింది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు భర్త. గొంతు నులిమి హత్య చేయడమే కాకుండా కత్తితో ముక్కలుగా నరికేశాడు. ఆపై సాక్ష్యం దొరకకుండా ఉండేందుకు సిటీ శివారు ప్రాంతం శంషాబాద్ దగ్గర్లో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ దారుణ హత్యకు కారణమైంది. సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ కు చెందిన రూపేష్ షేర్ బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. 2008లో బిజినెస్ పని మీద సౌత్ ఆఫ్రికాలోని కాంగో వెళ్లిన రూపేష్ అక్కడి క్లబ్ డాన్సర్ సింధియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2012లో భార్యతో హైదరాబాద్ తిరిగొచ్చాడు. అయితే తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు సింధియా అంగీకరించకపోవడంతో మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్ లో విడిగా కాపురం పెట్టాడు. వీరికి 7 ఏళ్ల కూతురు కూడా ఉంది. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. షేర్ మార్కెట్ లో లాస్ అయిన రూపేష్ తల్లిదండ్రుల దగ్గర ఉందామని చెప్పినా సింధియా వినలేదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. మరోవైపు ప్రతి నెల ఖర్చుల కోసం 10,000 ఇవ్వాలని కండిషన్ పెట్టింది భార్య. కొంతకాలం అలాగే ఇస్తూ వచ్చాడు. బిజినెస్ లో నష్టంతో 2 నెలలుగా మనీ ఇవ్వలేదు. దీంతో గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి కూడా గొడవ జరగడంతో చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. సింధియా నిద్రిస్తున్న టైంలో గొంతు నులిమి హతమార్చాడు. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి రోజు గొడవలు జరుగుతున్నాయంట. అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ ఈ గొడవల నేపథ్యంలో ఆ మార్నింగ్ గొంతు నొక్కి ఆమెను చంపేసి నిన్న మార్నింగ్ ఆమెను మొత్తం పార్ట్స్ గా కట్ చేసి దాన్ని ఆయన ఎకోస్పోర్ట్ కార్లో తీసుకొని ఇక్కడ మదనపల్లి తండా దగ్గర ఫారెస్ట్ లాంటి ఏరియాలో తీసుకొచ్చి ఆ బాడీని అక్కడ డంప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దానిని గమనించిన విలేజర్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్ గా వెళ్లి ఆ బాడీని మొత్తం కార్డన్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 42 గంటల పాటు డెడ్ బాడీతోనే ఉన్న రూపేష్ నిన్న రాత్రి బాడీని ముక్కలుగా చేసి ఓ సూట్ కేసులో ఉంచి కారులో శంషాబాద్ వెళ్లాడు. అక్కడ మదనపల్లిలోని ఓ వెంచర్ లో బాడీని తగలబెట్టి వస్తుండగా కారు బురద గుంతలో ఇరుక్కుపోవడంతో దొరికిపోయాడు. బండి ఆగినందుకు ఏంది అనేది మాకు డౌట్ వచ్చి బండి అతని దగ్గరకు వస్తే దిగబడి ఉన్నది. హెల్ప్ చేద్దామని అనుకున్నాం మేము కూడా. బండి ఎందుకో వచ్చింది కదా దిగింది, దొబ్బి తీద్దాం బండి అని మేము కూడా అనుకున్నాం. అట్లని అనుకున్న తర్వాత కొంచెం అతన్ని అడిగినాం ఎక్కడ మీది ప్రాపర్ ఏడుంటావు అది అని అడిగితే మా సికింద్రాబాద్ పద్మరావు నగర్ పప్పేరా పోర్ట్ వచ్చినా నేను ఇట్లా పోతున్నా అంటే మెయిన్ రోడ్ పోటీ ఎలా మనిషి అడవిలోకి ఎందుకు వచ్చినా డౌట్ వచ్చింది. మాకు ఒక పాప ఉంది. అదే డౌట్ వచ్చి అడిగితే లేలే ఒక మనిషిని లిఫ్ట్ ఇచ్చినా ఇటు దాకా దించిన అన్నాడు. ఇక్కడ మనిషిని లిఫ్ట్ ఏందని చూస్తే ఇక్కడ మంటమంతుంది. ఆ మంటమంతుంటే అక్కడనే మా వాళ్ళు ఇద్దరు ఆపేసి మేము ముగ్గురం వచ్చినా మీరు చూద్దాం ఏందని చూస్తే ఇక్కడ బాడీ కాలుతుంది. ఎంబడే పోలీసులకు ఫోన్ చేసి చెప్పినాం. సార్ 4-5 పీసులు అలా ఉన్నాయి, కాళ్ళ చేతులు అలాగున్నాయి, మొండెం అలాగుంది. ఆ మొండెంతో సహా మొత్తం అంటుకుంటుంది. బ్లడ్ కేసు అట్లే అంటుపెట్టేసినట్టు మొత్తం అంటుపెట్టేసిండు, అంటుకుంటుంది. అప్పుడే మేము వచ్చి చూస్తాగల ఇక పోయి అతన్ని అడిగినాం. మళ్ళా అతను అడిగితే ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు అని అడిగితే కాదు నేను ఇక్కడ ఒక లిఫ్ట్ ఇచ్చిన అని చెప్పాడు. ఇక్కడ లిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడేముంది అడవిలో అని చెప్పి అడిగినాం. ఆ పాపను అన్నాం. అంటే మా భార్యతో మాట్లాడతారా మీరు అన్నాడు. అంటే నువ్వే మాట్లాడిపి అంటే నా తన ఫోన్ లేదు ఇంట్లో పెట్టొచ్చిన అని చెప్పిండు ఆయన. ఇవన్నీ డౌట్ ఉన్నాయని చెప్పి పిఎస్ఓలో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసారు. కారు గుంతలో పడుతుందని భయపడి గట్టిగా కేకలు వేశాడు. సాయం చేసేందుకు వచ్చిన స్థానికులకు కారు సమీపంలో మంటలు కనిపించడంతో నిలదీశారు. అతని మాటలు అనుమానాస్పదంగా ఉండటం చూసి చితకబాదారు. జరిగింది చెప్పడంతో షాక్ అయిన స్థానికులు రూపేష్ ను పోలీసులకు అప్పగించారు.